హైదరాబాద్ బంజారాహిల్స్ లో ఒక స్పా ముసుగులో వ్యభిచారం గుట్టు రట్టు చేశారు పోలీసులు. ఉద్యోగాల పేరుతో అమ్మాయిలను తీసుకొచ్చి వాళ్ళతో వ్యభిచారం చేస్తున్నారు. రెయిన్ స్పా మసాజ్ సెంటర్ నిర్వాహకుడు సయ్యద్ బిలాల్ ని అరెస్ట్ చేశారు. ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నాడు సయ్యద్ బిలాల్. అతనితో పాటు మరొక నలుగురు కూడా అదుపులో ఉన్నారు. సయ్యద్ బ్యాక్గ్రౌండ్ పై ఆరా తీస్తున్నారు పోలీసులు. స్పా ముసుగులో వ్యభిచారం జరుగుతున్న విషయాన్ని బయటపెట్టారు పోలీసులు. అరెస్టులకు సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ జ్యోతి అందిస్తారు. స్పా సెంటర్ల మీద బంజారాహిల్స్ పోలీసులు కొరడా జొలిపిస్తూ ఉన్నారు. తాజాగా బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12 లో ఉన్నటువంటి పీస్ రెయిన్ స్పాకి సంబంధించినటువంటి ఈ స్పా సెంటర్ మీద పోలీసులు దాడులు చేశారు. సయ్యద్ బలాల్ అనే వ్యక్తి ఈ స్పా సెంటర్ నిర్వహిస్తున్నట్టుగా తెలుస్తోంది. మొత్తంగా 5 మంది యువతులని రక్షించారు. మిగతా ఎవరైతే వ్యక్తులు ఉన్నారో దాదాపు 4 మంది వీటిలను కూడా అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా ఈ మధ్య కాలంలో జరిగినటువంటి స్పా సెంటర్ మాటన జరిగేటటువంటి వ్యభిచారానికి సంబంధించి పోలీసులు మాత్రం పక్కా సమాచారం అందుకొని ఈ యొక్క గుట్టు చప్పుడు కాకుండా నిర్వహిస్తున్నటువంటి ఈ స్పా సెంటర్ దందాల మీద మాత్రం మొత్తం కూడా రైడ్స్ చేస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. తాజాగా జరిగినటువంటి ఏదైతే రుయాన్ తాయ్ సంబంధించినటువంటి స్పా సెంటర్ కావచ్చు, ఆయుర్వేదిక్ బ్యూటీ స్పా అని చెప్పేసి మరొక అంటే స్పా సెంటర్కి సంబంధించి కావచ్చు, వీటి మీద పోలీసులు రైడ్స్ చేశారు. దాదాపు చాలా మంది యువతులను కూడా రక్షించడం జరిగింది. అంటే ఈ మధ్యకాలంలో స్పా సెంటర్ మీద జరిగినటువంటి ఇన్సిడెంట్లకు సంబంధించి పోలీసులు పక్కా సమాచారం అందుకుంటున్నారు. అంతేకాకుండా అనుమానాస్పదంగా ఉన్నటువంటి స్పా సెంటర్ల మీద కూడా ఏకకాలంలో దాడులు నిర్వహిస్తున్నారు. యువతులను రక్షిస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. మొత్తంగా ఇటీవల జరిగినటువంటి అంటే ఇక్కడ మనం చూసుకుంటే ఒక 5 మంది యువతులను రక్షించారు. అంతేకాకుండా మరొక వైపు అంటే వేరే ప్రదేశంలో జరిగినటువంటి రోడ్ నెంబర్ 1 లో జరిగినటువంటి దాంట్లో కూడా దాదాపు 10 మంది యువతులను రక్షించబడ్డారు. అంతేకాకుండా రాయల శృతి ఆమె ఒక డాక్టర్గా హెయిర్ హోస్టర్గా అవ్వాలనుకున్నది. ఆ తర్వాత ఈ వ్యభిచార కుప్పంలోకి వెళ్ళడము, ఆ తర్వాత ఇదంతా దందా అంతా కూడా తెర మీదకి వచ్చింది. అక్కడ కూడా దాదాపు 10 నుంచి 15 మంది యువతులను రక్షించారు. ఈ విధంగా ఆయా రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి యువతుల్ని ఉద్యోగాల పేరిట స్పా సెంటర్లోకి రప్పించడము, ఆ తర్వాత స్పా సెంటర్ మాటన జరిగేటటువంటి ఈ వ్యభిచార కుప్పంలోకి నెడుతూ ఉన్నారు. దీంతో పక్కా సమాచారం అందుకున్నటువంటి బంజారాహిల్స్ పోలీసులు వరుసగా దాడులు నిర్వహిస్తున్నారు. ఈ దాడులకు సంబంధించి అనుమానాస్పదంగా ఉన్నటువంటి స్పా సెంటర్లు కావచ్చు, ఈ విధంగా గుట్టు చప్పుడు కాకుండా జరుగుతున్నటువంటి స్పా సెంటర్ల మీద మాత్రం ఖచ్చితంగా పోలీసులు నిఘా పెట్టారు. ఈ మధ్య కాలంలో జరిగినటువంటి ఈ వరుస దాడులకు సంబంధించి కూడా ఒకవైపు పోలీసులంతా కూడా ఎక్కడెక్కడైతే స్పా సెంటర్లు ఉన్నాయో వాళ్ళకి సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా తీసుకుంటున్నటువంటి సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయి. తాజాగా జరిగినటువంటి ఈ పీస్ రెయిన్ స్పాకి సంబంధించి కూడా సయ్యద్ బలాల్తో పాటుగా మరికొంతమందిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. 5 మంది యువతులను అయితే రెస్క్యూ చేసి హోమ్కి తరలించినటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. మొత్తంగా కూడా సయ్యద్ బలాల్తో పాటు మరికొంతమందిని కూడా పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. వీడియో జర్నలిస్ట్ వెంకటస్వామితో కలిసి జ్యోతి టీవీ 9 హైదరాబాద్.